నగర పరిశుభ్రతకు అహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి వారి ఆరోగ్య పరిరక్షణకు ఎల్లప్పుడూ సహకరిస్తామని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఇండోర్ స్టేడియంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు, పీపీఈ కిట్లను ఎమ్మెల్యే కమిషనర్ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరం పరిశుభ్రంగా ఉంది అంటే కారణం పారిశుద్ధ కార్మికుల నిరంతర కృషియేనని అన్నారు. ఎవరు చేయలేనటువంటి పనులను వారు మురుగు కాలువల్లో సైతం దిగి చేస్తున్నారని అన్నారు. అటువంటి వారే మనకు నిజమైన దేవుళ్లతో సమానమని అన్నారు. వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజలు చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మన ఇంటికి వచ్చిన నగరపాలక సంస్థ సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కమిషనర్ మౌర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. అందుకే వారికి రక్షణ కిట్లను వారు అనారోగ్యం పాలు కాకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య పరీక్షల్లో పారిశుద్ధ కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మొదలుకొని నిన్న పరుగు పందాలు, ఆటల పోటీలు అన్నింటిలో చేసి వాళ్ళకు కూడా బహుమానాలు కూడా ప్రకటించడం జరిగింది. మొదటి బహుమానం 5,000, రెండవ బహుమానం 3,000, మూడవ బహుమానం 2,000. ఆ విధంగా పిల్లలు కూడా చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలతో మొదలవుతూ ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో మీ వల్ల తిరుపతి నగరానికి మంచి పేరు వస్తుంది. మీరు అనుకుంటేనే ఇది పరిపాలన, మున్సిపల్ పరిపాలన విభాగానికి మనందరికీ మేము మీ అందరి అనుమానంతో ఎమ్మెల్యేగా మా ప్రజలందరికీ ఒక మంచి పేరు మున్సిపల్ శానిటరీ వర్కర్స్, శానిటరీ సూపర్వైజర్స్, అందరూ ఉన్నారు. ఎంహెచ్ఓలు, డాక్టర్లు, అధికారులు, కమిషనర్ గారు అందరూ ప్రభుత్వం మీ ఉద్యోగాన్ని తిరుపతి పట్టణాన్ని పరిశుభ్రంగా చేసే శక్తి సామర్థ్యం మీ ఒక్కరిగా ఉంది. మీరే కాపాడాలని మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తూ ఎన్ని చిన్న చిన్న పరిమాణాలు కూడా మీ ఊపిరి మీరు సొంత ఇంటిలో ఎలా చేసుకుంటారు ఆ విధంగా మీ ఊపిరి లిమిటెడ్గా చేస్తారు. ఆ లిమిట్లో తక్కువ రోడ్లో కనిపించుకుంటారు. ప్రతి ఇంటికి తడి చెత్త, పొడి చెత్త వేసినటువంటి బాక్స్ ఇచ్చారు. మనం అవగాహన చేస్తారండి. మేము వస్తాము, మీ తడి చెత్త, పొడి చెత్త మేమే తీసుకెళ్తాము. రోడ్లో వేయడానికి ఒకటి అందులో సఫాయి సురక్ష శిబిర్ అనేది ఒకటి. అంటే మన సఫాయి కర్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ చెకప్లు చేయాలా, మనం ఒకవేళ ఏమైనా ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కవర్ చేయించాలా, పీపీఈ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలా. సో ఈరోజు ఈ 3 కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా హెల్త్ చెకప్ చేస్తారు. ముఖ్యంగా అన్ని కూడా బీపీ, షుగరే కాకుండా హెచ్ఐవి టెస్టులు చేపిస్తారు. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. బిఎల్ఎస్ వాళ్ళు ఉన్నారు కూడా. తర్వాత ఇప్పుడు ఈ పీపీఈ కిట్స్
వేరే జాకెట్ ఇప్పుడు ఇస్తున్నాము. తర్వాత దీపావళికి మిగతావి దీపావళి టైంలో ఇస్తాము, ఏమైనా ఇండిపెండెంట్ కూడా ఇస్తాము. అండ్ ఈ ఎస్బీఐ వాళ్ళు మన ఇన్సూరెన్స్ కవర్ మా మన జనరేషన్ కోఆర్డినేషన్లో ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా మనం ఇన్సూరెన్స్ కవర్ చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అక్కడ చెకప్ చేసుకొని ఇన్సూరెన్స్లో ఆటల్ పెన్షన్ యోజన లేకపోయినా, జీవన్ జ్యోతి బీమా యోజన లేకపోయినా, ఇవన్నీ ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా కవర్ చేయించుకొని ఈ పీపీ కిట్స్ కూడా అందరూ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.